నమస్తే మామ, అందరికీ ఎట్లున్నారు మామ? ఈరోజు అయితే డే 98 మామ. సో డే 98లో నేనైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే 98 డేస్ దాకా వచ్చినాం మనం. సో అదే హ్యాపీ. రిజల్ట్స్ కూడా ఉన్నాయి, రిజల్ట్స్ కూడా వచ్చినాయి మనకి. సో ఇంకా హ్యాపీ అనమాట. సో చలో మామ, జిమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక. చలో మామ, ఫస్ట్ అయితే మనం బ్లాడ్పూర్లోని ఇక నార్మల్ కామన్ ఇక ఫస్ట్ నుంచి అయితే చేస్తున్నాం. సో కంటిన్యూ అయ్యాలి మామ. అసలు చేంజ్ చేయొద్దు అనమాట. మనం ఇప్పుడు వేరియేషన్స్ చేస్తుంటాం కదా, అసలు చేంజ్ చేయొద్దు, ఒక టైం పీరియడ్ వరకు ఇవ్వాలి. సో ఫస్ట్ అయితే మనం బ్లాడ్పూర్లో చేస్తున్నాం. 4 సెట్స్ అయితే స్లోగా వేయండి మామ, రెప్స్ ఎక్కువ లేపినట్టు ట్రై చేయండి. సో చలో సెకండ్ వేరియేషన్ అయితే రోయింగ్ మామ, రోయింగ్ చేస్తున్నా. సో రోయింగ్ ఏంటంటే ఇది కూడా 4 సెట్స్ అయితే వేయాలి, స్లోగా వేయాలి మామ. ఏ వేరియేషన్ అయినా సరే స్లోగా వేస్తేనే మనకు వెయిట్ పడుతుంటుంది. నేను అసలు ఫస్ట్ డేకి ఈ డేకి పోల్చుకుంటే చాలా చేంజ్ అయిపోయినా. ఐ లాస్ట్ ఇంకా 20 kgs అనమాట, 21 kgs నియర్లీగా. సో 21 kgs లాస్ట్ అయిపోయినా మామ, ఎందుకంటే ఫుల్ స్ట్రిక్ట్ డైట్, స్ట్రిక్ట్ వర్కౌట్ మెయింటైన్ చేస్తున్నా కదా. సో కంటిన్యూ చేస్తే పక్కా చేంజ్ అవుతాం మామ. ఇప్పుడైతే మనం స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్కి వచ్చేసినాం. స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ కూడా ఎవ్రీ వేరియేషన్ 4 సెట్స్ అయితే వేయాలి మామ. సో ఇది మామ స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ అయితే. నేనైతే రెప్స్ ఎక్కువనే లేపుతున్నా, ప్రతి దానికి 15 దాకా, 15 to 20. సో మీరు కూడా రెప్స్ ఎక్కువ లేపనికి ట్రై అయ్యండి మామ, అంతే చాలు ఇక మనకి. మామ ఇప్పుడైతే మనం ఫేస్ ఫుల్స్కి అయితే వచ్చేసినాం. ఫేస్ ఫుల్స్లో కూడా 4 సెట్స్ వేయాలి, స్లోగా వేయండి. స్లోగా వేస్తేనే వెయిట్ పడుతుంది మామ. మధ్యలో అయితే వాటర్ తీసుకుంటారు కదా, అస్సలు మర్చిపోకూరి. ఎంత వాటర్ తీసుకుంటే అంత మంచిది, అంటే కొంచెం కొంచెం తీసుకోరు, ఎక్కువ తీసుకోకుండా. మధ్యలో ఎవ్రీ సెట్ కన్నా, ఎవ్రీ వేరియేషన్ కన్నా మంచిగా తీసుకోండి. సో చలో ఇక నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదాం. సో మామ ఇప్పుడైతే మనం రియర్ డెల్స్కి వచ్చేసినాం. రియర్ డెల్స్లో కూడా 4 సెట్స్ అయితే వేయండి మామ, స్లోగా వేయండి. స్లోగా వేస్తేనే మనకు రిజల్ట్స్ ఉంటాయి. సో ఏంటంటే ఇక కాన్సిస్టెన్సీగా ఉంటేనే మనకు రిజల్ట్స్ వస్తాయి మామ, లేకుంటే అస్సలు రాదు. ఇందులో ఇంకా వస్తలేదు మనకు బాడీ అనుకోవద్దు. ఎప్పుడైనా టైం పడుతుంది మామ, దేనికైనా ప్రాసెస్ ఉంటుంది కదా. సో స్లోగా వేయండి మామ, రిజల్ట్స్ పక్కా ఉంటాయి. ఇక స్ట్రక్స్ కూడా వచ్చేసినాం మామ. స్ట్రక్స్ కూడా మస్తు పడుతుంది మనకి ఇక. సో స్ట్రక్స్ కూడా 4 సెట్స్ వేయండి, స్లోగా వేయండి. వెయిట్ తక్కువ వేసుకున్నా, ఎక్కువ వేసుకున్నాం మాత్రం రెప్స్ మాత్రం ఎక్కువ లేపనికి ట్రై అయ్యండి మామ ఎప్పుడైనా. సో అట్లా వేస్తేనే ఇంకా మన బాడీకి చాలా రిజల్ట్స్ ఉంటాయి కొన్ని మంత్స్లో. అంటే ఇప్పుడు నాది 3 months అయిపోయింది, 3 monthsలో అయితే నా బాడీ ఇట్లా అయిపోయింది. ఇక నేను మొత్తం 6 monthsలో అయితే 20 kgs లాస్ అయిపోయినా మామ. సో ఇప్పటి నుంచో చేస్తున్న జిమ్ నేనైతే. సో అది మామ స్టోరీ. ఇక నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదాం. ఇక ఇదైతే మన బాడీ కండిషన్ మామ, ఇక చూసుకుంటున్నా మధ్యలో. సో అసలు క్రేజీ పంప్ అయ్యింది, అసలు క్రేజీగా అనిపిస్తున్నాం మనమైతే. వేరే అయిపోతున్నాం మామ, మనమైతే చెప్తున్నా కదా. అసలు ఇక కంటిన్యూ చేస్తే రిజల్ట్స్ ఎట్లుంటాయి చూసారు కదా మామ, అందుకే కంటిన్యూ చేయాలి ఏది స్టార్ట్ చేసినా. సో రిజల్ట్స్ పక్కా ఉంటాయి, మనకు నచ్చింది కరెక్ట్ చేస్తే రిజల్ట్స్ పక్కా ఉంటాయి మామ, అంతే. ఇక లాస్ట్ అయితే 2 వేరియేషన్స్ ఉన్నాయి మామ. ఇక ఇప్పుడైతే మనము ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అయితే వేస్తున్నాం. దీంట్లో అయితే మనం 4 సెట్స్ మాత్రం పక్కా, ఇక ఎవ్రీ వేరియేషన్ 4 సెట్స్ అయితే వేయాలి. స్లోగా వేయండి మామ, స్లోగా వేస్తేనే వెయిట్ క్రేజీ పడుతుంటుంది. సో ఏంటంటే నేనైతే 12 to 15, 15 to 20 రెప్స్ అయితే లేపుతున్నాను నీట్గా. సో మీరు కూడా రెప్స్ ఎక్కువ లేపడానికి ట్రై అయ్యండి మామ. సో చలో. సో మామ ఇదే మన లాస్ట్ వేరియేషన్. ఇది ఏంటంటే ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ మామ. ఇది అసలు వేరే లెవెల్ పడుతుంటుంది. సో ఇది కూడా మీరు లాస్ట్ 4 సెట్స్ వేయండి, రెప్స్ ఎక్కువ లేపండి మస్తుగా. సో ఇది అయిపోయినాక ఇక మనం కార్డియో వేసేద్దాం 20 minutes. చలో చేసేసి ఇంటికి కూడా. అదే మామ ఈరోజు మొత్తానికి అయితే మనం డే 98 ఫినిష్ చేసినాం. అసలు క్రేజీ అయిపోతుంది మన బాడీ. సో మీరు కూడా కంటిన్యూ అయ్యండి, పక్కా రిజల్ట్స్ ఉంటాయి. చలో ఇక see you man.